హలో గైస్, ఏం ఫీచర్స్ అప్గ్రేడ్ అయినాయి ఈసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము హంటర్ 350 2025 మోడల్ మనకేం ఫీచర్స్ అప్గ్రేడ్ అయినాయి ఈసారి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఈ బండి వచ్చేసి నాకు తెలిసి ఒక 1 మంత్ ఓల్డ్ కూడా కాదు, ఒక 15-20 డేస్ ఓల్డ్ అంతే. సో 700 కిలోమీటర్స్ తిరిగింది. సో దీనిలో మనకి ఏమేమి ఫీచర్స్ కొత్తగా వచ్చినాయి అంటే, ఫస్ట్గా మేజర్ వచ్చేసి ట్యాంక్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఇది వచ్చేసి క్యాండీ రెడ్ కలర్, ఇది మన దగ్గర ఉన్నది. దీనిలో ఇంకో 2 కలరింగ్స్ వచ్చినాయి కొత్తగా. సో ఒకటి వైట్ అండ్ ఇంకొకటి వైట్ బ్లాక్ కాంబినేషన్ ఉంది. సో ఈ 3 కలర్స్ అనేవి కొత్తగా వచ్చింది. ఇంకా గ్రే కలర్ మనకు పాతది ఉన్నది ఉంది. సో మేజర్గా ఏం చేంజ్ అయినాయి అంటే, ఫస్ట్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ దగ్గర నావిగేషన్ ఇచ్చినారు. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో మన క్లాసిక్ 350లో కూడా టాప్ మోడల్స్లో నావిగేషన్ ఇస్తున్నారు. సో ఇది చాలా బెస్ట్ ఫీచరు. మనం నార్మల్గా రైడ్ చేసుకున్నప్పుడు మ్యాప్స్ కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి దీని హ్యాండిల్ పొజిషన్ చేంజ్ అయిందని అన్నారు. నాకు పెద్ద డిఫరెన్స్ తెలియదు. పాత హంటర్స్ ఉన్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ కుషన్. ఇది పాతదానికంటే కొంచెం సాఫ్ట్వేర్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. పాతది కొంచెం లైక్ థిన్ లేయర్ ఉండే, ఇది కొంచెం థిక్ ఉంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ రైడ్స్కి. ఇట్లా ఒకసారి చూడాలి మనము. అండ్ రేర్లో అయితే ఏం చేంజెస్ లేవు, ఎగ్జాక్ట్ లైక్ పాత హంటర్లో ఉన్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని బిగ్ డిఫరెన్స్ వచ్చేసి ఇది రేర్ సస్పెన్షన్. ఇది సాఫ్ట్వేర్ సస్పెన్షన్ వేసినారని చెప్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్. 2 సైడ్స్ కంప్లీట్గా మనకు చేంజ్ అయింది. అండ్ దీనికి స్లిప్పర్ క్లచ్ ఇచ్చినారు. సో స్లిప్పర్ క్లచ్ ఏంటంటే, మనం హయ్యర్ స్పీడ్లో ఉండి సడన్గా గేర్ డౌన్ చేసినా మనకి ఆ రేర్ వీల్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. మనకి ఇట్లా స్ట్రక్ అయ్యి మనకి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇది చాలా బెస్ట్ ఫీచరు ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 10 mm పెరిగిందని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఈ సైలెన్సర్ పాత దానికంటే కొంచెం హైట్ ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎప్పుడైనా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. మరి పాత హంటర్ వాళ్ళకి తెలుస్తుంది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత చేంజ్ ఉన్నది అనేది. సో ఎవరైనా 2025 హంటర్ బై చేయాలనుకుంటే సో ఇవి చేంజెస్ మనకి 2025లో. అండ్ నాకు పర్సనల్గా ఈ బైక్లో ఏం నచ్చిందంటే, దీని రేర్ బ్రేక్ చాలా బాగుంది. మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఏది చూసుకున్నా నాకు హంటర్ రేర్ బ్రేక్ అయితే పర్సనల్గా నచ్చింది. నా GT 650 కన్నా దీని రేర్ బ్రేక్ చాలా పర్ఫామ్ ఉంది. లైక్ మనం ఇట్లా ట్యాప్ చేసినప్పుడే మనకి బ్రేక్ అనేది పడిపోతుంది. EBS కూడా ప్రాపర్గా ఉంది. సో నా GTలో అయితే చాలా గ్లిచెస్ ఉన్నాయి రేర్ బ్రేక్లో. సో అది వచ్చేసి మనకి బెస్ట్ ఫీచరు. అండ్ మీకు షార్ట్ రైడర్స్కి అయితే చాలా కంఫర్టబుల్, దీని అయితే ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆడుకోవచ్చు మనం ట్రాఫిక్లో, దీనిలో అయితే. నా హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5.78 ఉంటుంది. సో 5.7 బిలో ఉన్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.